సండే స్పెషల్ మసాలా పూరి చాట్ అండి. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు కష్టమే లేదు. సో, దీనికోసం అయితే ఫస్ట్ ఇలా గ్రీన్ బఠానీని నేను 5 అవర్స్ నానబెట్టుకున్నానండి. దాన్ని రైస్ కుక్కర్‌లోకి మార్చుకొని, అలాగే రైస్ కుక్కర్‌లో వచ్చే టాప్ మీద పొటాటోస్‌ని కూడా పెట్టుకున్నానండి. ఒక 4 పొటాటోస్ వరకు పీల్ తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఉడికించి పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చిన్న కాఫీ గ్లాస్ అంత చిన్న లోటాతో ఫస్ట్ కందిపప్పు హాఫ్ కప్ తీసుకోవాలి. అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మిరియాలు, రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవాలి కారానికి తగినట్లుగా. అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్యము, అలాగే వాము అండి. వాము కూడా ఒక టేబుల్ స్పూన్ వరకే. నాకు ఫ్లేవర్ ఇష్టం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేశాను. సో, అవన్నీ కూడా వేయించైనా మిక్సీ పట్టుకోవచ్చండి, లేదంటే అలాగైనా వేసుకోవచ్చు, ఏమీ కాదు. సో, మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇలా ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని మనం తీసుకున్న గ్లాస్తో 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడతాయండి. సో, అలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని లమ్స్ లేకుండా పౌడర్ అంతాన్ని తర్వాత మనము ఇలా స్టవ్ మీద పెట్టేసి బాగా మరుగొచ్చేటప్పుడు కొంచెం గరం మసాలా, సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీగా మధ్య మధ్యలో కలిపెడుతూనే ఉండాలండి. ఎందుకంటే పప్పు వేసాం కాబట్టి అది అడుగుకు చేరి వాటర్ పైకి వస్తుందనమాట. సో, మనం చూసుకోకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో, ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో. సో, అలా బాగా ఇంకా ఉడికొచ్చేటప్పుడు మనము ఉడికించుకున్న ఆలుని ఒక 2 పొటాటోస్ వరకు స్మాష్ చేసి వేసుకోవాలి. అలాగే ఉడికించుకున్న బఠానీని కూడా వేసేసుకోవాలండి. అంతే. అలా లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే మనకు ఇది మసాలా అనేది థిక్‌నెస్ వస్తుంది. ఆ డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుందండి. సో, అలా థిక్‌నెస్ వచ్చినప్పుడు మసాలాని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మసాలా పూరి చాట్ కాబట్టి పూరీస్ అవసరం పడతాయి. సో, ఇన్‌స్టంట్‌గా దొరికే పూరీస్‌ని వేయించి పక్కన పెట్టుకున్నాను కొన్ని. అలాగే టాపింగ్స్ కోసము ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర కూడా రెడీ చేసుకున్నాను. తర్వాత మిగిలిన పొటాటోస్‌ని కూడా ఇలా స్మూత్‌గా స్మాష్ చేసేసుకొని, కొంచెం కారం వేసేసుకొని, మిక్స్ చేసేసి ఇది కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇంకా అన్నీ రెడీ అయిపోయినట్టే, సర్వ్ చేసుకోవటమే ఆలస్యం. సో, సర్వింగ్ బౌల్స్‌ని తీసేసుకొని ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న పూరీస్‌ని స్మాష్ చేసి వేసుకోవాలి. అలాగే రెడీ చేసుకున్న ఆనియన్, క్యారెట్, కొత్తిమీర టాపింగ్స్‌ని కూడా వేసేసుకొని, ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసేసుకోవాలి. అలాగే పొటాటో స్మాష్ చేసుకున్నాం కదా కారం కలుపుకొని, అది కూడా వేసేసుకొని మళ్ళీ మసాలా వేసుకొని మళ్ళీ పూరీస్‌ని స్మాష్ చేసి వేసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్‌ని ఎన్ని టైమ్స్ అయినా మనం రిపీట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్లుగా. ఇంకా మీకు నచ్చితే కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. సో, ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే చాట్ చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.